నమస్తే. మీ కేఫై ఛానల్ జనం కోసం నిజం కోసం. ఈ మధ్య మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి మధ్య లొల్లి ఎక్కువైంది. అల్లు రామలింగ వల్లనే చిరంజీవి పైకి వచ్చారని ఓ చర్చ వినబడుతుంది. అయితే ఇక్కడ అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ గమనించవలసింది ఏమిటంటే, మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగ కూతురు సురేఖను పెళ్లి చేసుకోక ముందే ఆయన సినిమా రంగ ప్రవేశం చేశారు. వరుస విజయాలతో బిజీ నటుడుగా ఉన్నాడు. ఏంటి అంత చెప్పుకుంటా? నేనండి మా చెల్లితో చెప్తాను. మా చెల్లి మా బావతో చెప్తుంది. మా బావ నీ చర్మం వలిచేస్తాడు. ఏమనుకున్నావో నీకు ఇప్పుడే చెప్తున్నా. ఇంకో మారు మా బంగారుతో మాట్లాడినా ఈ పొలంగేసి వచ్చిన నీ చర్మం. మ్యారేజ్ 1980 ఫిబ్రవరిలో అయింది. అంటే అప్పటికే చేతి నిండా సినిమాలతో బిజీ నటుడుగా ఉన్నారు. మంచి గుర్తింపు పొంది మంచి భవిష్యత్తు ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. దేశానికి పునాదురాలైన ఆ పల్లెలే నిస్సారమైతే, ఆ ప్రజలే నిర్జీవులైతే ఈ దేశం బాగుపడదు. అంతేకాదు, ఈనాడు ఆ కష్టజీవుల కన్నీళ్ళే మన ప్రగతికి సైకిల్. ఆ కన్నీళ్లను అక్కడే అల్లు రామలింగయ్య గారి కన్ను పడింది చిరంజీవి మీద. గాంధీ నాకు తెలియదు, మహాత్మా గాంధీ నాకేం తెలుసు అమ్మా. గాంధీ గారు తెలియకపోవడం ఏంటి అర్థం? నెహ్రూ గారి గురించి కూడా చెప్పేవారుగా. నెహ్రూ గారా? ఎవరమ్మా ఆయన? తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ చిరంజీవి గుణగణాల గురించి కానీ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ రావడంతో చిరంజీవి భవిష్యత్తుని ముందే ఊహించి తన కూతుర్ని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధమయ్యాడు అల్లు రామలింగయ్య. రెండు ఫ్యామిలీలకు మధ్యవర్తిగా హరిరామ జోగయ్య కల్పించుకొని రెండు కుటుంబాలతో మాట్లాడి ఓ మంచి ముహూర్తాన అల్లు ఫ్యామిలీని మెగా ఫ్యామిలీని ఒక్కటి చేయడంలో ఆయనది మరవలేని పాత్ర. అల్లు రామలింగయ్య తన కుమారుడైన అల్లు అరవింద్ను కూడా నటుడుగా చేయాలని చాలా ప్రయత్నాలు చేశాడు. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు అల్లు అరవింద్. నటుడుగా సక్సెస్ కాలేకపోయాడు. దాంతో నటనకు స్వస్తి చెప్పి సినిమా నిర్మాణం వైపు మొగ్గాడు. గీతా ఆర్ట్స్ సంస్థను స్థాపించి సినిమా నిర్మాణం చేపట్టాడు. అల్లు అర్జున్ మరియు చిరంజీవి ఎదుగుదలకు అల్లు రామలింగయ్యే కారణం అనే ఆలోచించే అజ్ఞానులు గమనించవలసింది ఏమిటంటే, సొంత కొడుకుని అల్లు అరవింద్ని హీరోగా చేసి మెగాస్టార్ని చేయొచ్చు కదా. చిరంజీవి సినీ రంగ ప్రవేశం చేయడానికి అల్లు రామలింగయ్య ప్రమేయం ఏమీ లేదు. చిరంజీవి సొంతంగానే వచ్చాడు, సొంతంగానే ఎదిగాడు, మెగాస్టార్ అయ్యాడు. ఈ సత్యం అల్లు అరవింద్కి బాగా తెలుసు. చిరంజీవిని హీరోగా పెట్టి సినిమాలు కూడా తీశారు. అత్తకు యముడు, అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, ఆరాధన, విజేత వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు. చిరంజీవి ఇమేజ్ ఆ సంస్థకు బాగా హెల్ప్ అయింది. బావా బావమార్దులది ఇద్దరిది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న పేరు కూడా వచ్చింది. అల్లు అరవింద్ బాగా సంపాదించాడు. చిరంజీవి కూడా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ అగ్రస్థాయికి ఎదిగాడు. డైనమిక్ హీరోగా, మెగాస్టార్గా, దేశం గర్వించదగ్గ నటుడుగా ఎదిగాడు. 3 తరాలుగా నెంబర్ 1 స్థానాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చిరంజీవి. చిరంజీవి స్థానం అందుకోవడం ఎవరి వల్ల కాలేదు. చిరంజీవి కూడా ఏ రోజు గర్వంగా ఫీల్ అవ్వలేదు. ఎంత ఎదిగినా ఒదిగున్నాడు. అదే ఆయన విజయరహస్యం. ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. కారణం అల్లు అర్జున్. ఆయన ఫ్యామిలీ కూడా సినిమా ఫీల్డ్కి సంబంధించిందే. అయినా చిరంజీవి ఇమేజే అల్లు అర్జున్ను ప్రమోట్ చేసింది అని చెప్పాలి. అది వాస్తవం కూడా. అల్లు రామలింగయ్య మంచి నటుడు, అందులో సందేహమే లేదు. మీ పేరు గుండమ్మా, ఈ ఇంటి ఓనరు. రోజు నా పేపర్ బాత్రూమ్ లోకి తీసుకెళ్లి చదువుతారు కదా. మరి ఇవన్నీ గుర్తున్నప్పుడు గాంధీ గారు నెహ్రూ గారు గుర్తులేకపోవడం ఏంటి అర్థం? అమ్మా, జీవితంలో ఒక చిరంజీవికి ఉన్న ఇమేజ్ వేరు, అల్లు రామలింగయ్య గారికి ఉన్న ఇమేజ్ వేరు. చిరంజీవి హీరో అయితే అల్లు రామలింగయ్య హాస్య నటుడు. ఈ వాస్తవాన్ని గ్రహించాలే అల్లు అర్జున్. అందుకు ఉదాహరణలు కూడా చాలానే ఉన్నాయి. ఏ పార్టీతో సంబంధం లేదు. ఐఎమ్ న్యూట్రల్ టు ఆల్ పార్టీస్. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు, మై లవ్. ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా మెగాస్టార్ అన్న సౌండ్ తట్టుకోలేకపోతున్నాడు అల్లు అర్జున్. మెగా ఇమేజ్ని జీర్ణించుకోలేకపోతుండు. మెగా ఇమేజ్ని ఉక్కపోతగా ఫీల్ అవుతుండు అల్లు అర్జున్. మెగా ఇమేజ్ నుంచి బయటపడడానికి నానా తంటాలు పడుతుండు అల్లు అర్జున్. సందు దొరికినప్పుడల్లా ఏదో విధంగా కాంట్రవర్సీ మాటలు,
చేష్టలతో మెగా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుండు. ఈ మధ్య జరిగిన ఓ సినిమా ప్రమోషన్లో వేదికపై నుండి చేసిన కామెంట్ దుమారమే లేపుతుంది. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. ఈయన మాటలు వింటే చాలు ఎవరికైనా అర్థమవుతుంది అల్లు అర్జున్ పరిపక్వత లేని మనస్తత్వం కలిగిన వాడని. ఎవరైనా హీరో అయినాక ఫ్యాన్స్ వస్తారు, కానీ హీరో కాకుండానే ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఇది చాలు ఆయన అవివేకానికి, ఈగోకు నిదర్శనం అని చెప్పడానికి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకంగా మారిన పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీని ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డి యుద్ధం చేస్తున్న సమయంలో అండగా నిలబడవలసింది పోయి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడు. వైసీపీ నాయకుడు నా స్నేహితుడు అంటూ ప్రచారానికి వెళ్ళడం అవివేకం కాదా? పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా వెళ్ళడం అంటే మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా వెళ్ళినట్టు కాదా? అండ్ ఇంకో విషయం కూడా చెప్తాను, రవి గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఇప్పటివరకు నేను రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను, రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అవుతుంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన వద్దన్నా కూడా అసలు ఎట్లా ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా, నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకు నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి, ఆయనకున్న గౌరవానికి, ఆయనకున్న ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగఉండొచ్చు, కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది, అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు, నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే ఆ ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను. ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్, మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్, నేను వస్తాను, నేనే ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తూ ఉంటాం కదా, 5 ఏళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం, లాస్ట్ ఒక 6 నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా 4-5 ఏళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం, ఆయన మనసంతా కూడా ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడి నాకు తెలిసిపోతుంది. ఇంత సిన్సియర్గా చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంకెవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు, ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ అలాగే ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటూ అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరు కూడా మంచి రిలేషన్ను మెయింటైన్ చేసి ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే బాటగా సాగింది బావబామర్దుల రిలేషన్. అలాంటి మెగా అల్లు ఫ్యామిలీలో అల్లు అర్జున్ లొల్లి డిస్టర్బెన్స్గా తయారైంది. అల్లు అర్జున్ ఒక్కసారి ఆలోచించు, మెగాస్టార్ ఇమేజ్ నుంచి నువ్వు పక్కకు జరిగితే అల్లు అర్జున్ కాదు లల్లు అర్జున్ అంటారు. ఈరోజు 2 సినిమాలు హిట్ అయితే ఆకాశానికి ఎత్తేస్తారు, 2 సినిమాలు ఫట్ అయితే పాతాళానికి పడిపోతారు. ఇప్పుడు నడుస్తున్న సీజన్ అదే, మర్చిపోకు అల్లు అర్జున్. చిలికి చిలికి గాలి వాన అయినట్టు ఈ పంచాయతీ పెద్దదవడంతో మెగాస్టార్ చిరంజీవి ఫైర్ అయ్యారని తెలుస్తుంది. ఈ విషయం ఇలా ఉంచితే ఈ మధ్య మరో కొత్త వివాదం తెరపైకి వస్తుంది. వైసీపీ వాళ్ళు అల్లు అర్జున్కు మద్దతు ఇస్తున్నారని, లేకపోతే మరొకరు అల్లు అర్జున్కు మద్దతు ఇస్తున్నారని, మెగా ఫ్యామిలీకి మద్దతు ఇస్తున్నారని ఇంకొకరు అంటూ సోషల్ మీడియాలో చూస్తున్నాం. నిజంగా ఇవన్నీ చిల్లర విషయాలు. మెగా ఫ్యామిలీకి, అల్లు ఫ్యామిలీకి యుద్ధం జరగడం లేదు, చిన్న డిస్టర్బెన్స్ అంతే. టీ కప్పుల తుఫాన్ లాంటిది మాత్రమే. త్వరలో సమస్యలు సమసిపోతాయి, 2 ఫ్యామిలీలు ఒకటవుతారు. అనవసరంగా ఏదో రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ పార్టీ ఆశపడుతుంది. 2 పొట్టేళ్ల మధ్య చిచ్చు పెట్టి మాంసం తినాలన్న నక్క పరిస్థితి తెలుసు కదా. మెగా ఫ్యామిలీ మధ్యలో దూరితే ఎవరి పరిస్థితి అయినా నక్క పరిస్థితి. వారి ఫ్యామిలీ మధ్య తలపెట్టి వెర్రి పుష్పాలుగా మిగిలిపోకండి. ఆ ఫ్యామిలీ ఎప్పటికైనా ఒకటే. వాళ్ళ మధ్య ఉన్నది డబ్బు రిలేషన్ కాదు, బ్లడ్ రిలేషన్ అన్న విషయం మర్చిపోవద్దు. సముద్రం సైలెంట్గా ఉంది కదా అని లోతు చూడాలనుకోకు, కనపడకుండా పోతావు. అల్లు అర్జున్